అన్నిటికీ తొందరేనా నీకు? చిన్నప్పుడు ఆడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చెత్త కొట్టేశావు. తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు. నేను చూస్తేలే, ఒరే చంటి నువ్వు దేనికి పనికిరావు అనేవాడివి. ఇప్పుడు చూడు, ప్రాజెక్ట్ వచ్చాను, ఇదిగో నీకు చూపిందని మెడలు కూడా తీసుకొచ్చాను. వెళ్ళిపోయావు. అందులోనే కంగారు నీకు. అయినా ఏం పర్లేదులే. అసలు ఈ మెడల్ నాది కాదు నాన్న, నీదే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు. ఈ కొండలకి అవతల పక్క 1,00,000 ఎకరాలు చెరుకు పండుతోంది. కొండలకి యువతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ. అదే ఇది. అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. లంక మేత గోదావరి ఈత అని ఈ కొండ కిటుపక్క 30 కిలోమీటర్లు, ఆ కొండ కటుపక్క 30 కిలోమీటర్లు. ఎటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి. అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోబల్లో దిగిపోయింది. అందుకే సంవత్సరం క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఈ ఫ్యాక్టరీని డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద నేను కొన్నాను. ఏంటో స్కీము? అదే పూర్వం దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే, అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు, మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పొకోడి ముక్కలు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ ఊరుకోండి మీరు. పాపం 5 కోట్లు పోసుకున్నారు. పాపం 5 కోట్లు ఇచ్చి 250 కోట్ల ఫ్యాక్టరీని లటుక్కుని మింగేశారు. ఈ 60 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినడికి మాకు కూడా లాభం గోబా అవుద్ది. అక్కర్లేదు. ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్డు వేస్తే జస్ట్ 5 కిలోమీటర్లకే చెరుకు ఫ్యాక్టరీకి చేరిపోతుంది. అదేంటండి, ఈ రోడ్డు ఏదో అప్పుడే వేసుంటే ఫ్యాక్టరీకి లాభాలు వచ్చిండేగా. ఈ మాట అన్నందుకే లోగడ ఒక ఇంజనీర్ శవం గోదాట్లో తేలింది. అదేంటది? మరి ఇక్కడి నుంచి 55 కిలోమీటర్ల రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్కి వచ్చే లాభం తగ్గిపోదా? అందుకని కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ చంపించేశారని జనం టాక్. ఎవరండి బాబు ఆ కాంట్రాక్టర్? వీళ్ళ బాబే. ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్ట్ కూడా వీళ్ళ బాబే తీసుకున్నాడు. చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు. ఇప్పుడు ఫ్యాక్టరీనే గుంజేసుకున్నాడు. లాయరు చాలు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్కలాగేయాలి. నాకు తెలిసిపోయిందా ఏంటో అడగవే. అడగపోయినా చెప్తావుగా, చెప్పు. ఇప్పుడు ఈ పనంతా ఈ లాయరు, ఆ ఎంఆర్ఓ, ఇన్స్పెక్టర్ చేస్తారా? దిగండి ఇంకా కూకుంటూ పోన్నారా? మంచి టీ కొట్టాలా? అదే గురు సాంగ్కి షుగర్ ఎక్కువ ఇయ్యాలా? రేయ్, ఆ ఇన్సర్ట్ ఏదైతే ఉందో అది నీ పర్సనాలిటీకి అవసరం అంటారా? ఇదిగా ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్ చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా? యా. రేయ్, ఆ కళ్ళజోడు ఏదైతే ఉందో అది ఒకసారి తీరా చూద్దాం. ఓకే. చా ఇవన్నీ ఓహో ఇవన్నీ 3. మరి అదే మీకు నాకు డిఫరెన్స్. నేను కుడి కళ్ళతో చూస్తే 2, ఎడం కళ్ళతో చూస్తే 1, 2 కళ్ళతో చూస్తే 4. ఏమండో సర్పంచ్ గారు? ఏమన్నా సర్పంచ్ గారు బాగున్నారా? ఒంటూ బాగలేకపోతే మందుల కొట్టు దగ్గర ఉంటాం, మనసు బాగలేకపోతే మందు కొట్టు దగ్గర ఉంటాం, అన్ని బాగుంటే టీ కొట్టు దగ్గర ఉంటాం. నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది తెక్క ప్రశ్న. ఓహో, అది సరే. ఈ మధ్య కనిపించట్లేదు. నువ్వు ఏ ఊరు వెళ్ళా? గడ్డం చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను, కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను, స్నానం చేయడానికి వైజాగ్ వెళ్ళాను, టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను, కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను, భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను, బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను. తిక్క ఏదోలు కనబడతారని మన ఊరు వచ్చాను. సూపర్ ఫిగర్, అదిరింది.
వాడిశ్రీలాగా టోటల్ డెకరేషన్ తో నరికెత్తలేదు దీని బాబు ఎవడో గానీ దాని బాబు నేనే. అమ్మో అది తన విరుపులు చూడడానికి నీ 2 కళ్ళు చాటం లేదు కదా. అవునా? తన అరుపులు వింటే నీ 2 చెవులు ఏతున్నాయో అవి మిగలవు, కాళ్ళకు పంచి. నేను వెళ్ళను. ఏరా కండక్టర్, ఏరానా? బస్సులో చిల్లర లేదని పావలా నొక్కేసా, మర్చిపోయి వదిలి వెళ్ళిపోతాననుకున్నావా? లేదమ్మా, కావాలంటే బ్యాగ్ చూసుకో. ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానా? ఎద్దవ్వా. చదవనా? అవునరా కొండిగా. పావలా అంటే మాట్లాబే. పావలాకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, దాండ్ర కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెల్లగపిండి చెక్క కొనొచ్చు, దేవుడికి దక్షిణ కూడా వెయ్యొచ్చు. అమ్మో, ఈ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావలా అచ్చేసుడు కూడా తెలియవమ్మా. ఏదో పొరపాటు జరిగింది, వదిలేవే పాపం. మధ్యలో నీకెందుకురా, నువ్వు నోరు మూసుకొనుండు. వస్తే కన్న తండ్రిని అరే ఒరే అనకూడదే, తప్పు. నేను చిన్నపిల్లగా ఉండగా అరే ఒరే అంటే హో నాన్న హో కన్నా అనన్నావు. అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదరని పనిరా. ఒరేయ్ ఏంట్రా, జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు వెనకేసేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్క పావులో నొక్కేస్తే లక్షాధికారిని అయిపోతానా? ముక్కు మీద గుద్దితే మొల్తాడు తెగుద్ది. అమ్మా. జాగ్రత్త. ఇదిగో మాజీ మనసబో, మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చెక్కేలాగుందయ్యా. మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు. ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది గనక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు. ఒక ఐడియా చెప్పు. అప్పుడు వాళ్ళకి అమలాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్. పావలా దీనికి మాత్రం తక్కువ లేదు. అంతే 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 అంతే. ఒరేయ్ వసంత లక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా. అబ్బా వసంత లక్ష్మి, నా మాట వినమ్మా. తీర్థయాత్రలకు వెళ్ళొచ్చి ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు? వెంటనే వెళ్లి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా? అయ్యయ్యో మర్చిపోయినా బరో. ఇదిగో బజ్జాయినా, దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి లేని పంతులు సలహా ఇచ్చాడు. చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా. ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే. తేడా వచ్చిందో ఈ పూజారి గండి చంపేస్తాను. అంచేత ఏంటంటే నువ్వు ఇంకేమాత్రం బద్దకించకుండా ఆ పనిలోనే ఉండాలి. ఇదిగో 100 మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే 105 కొబ్బరికాయలు కొట్టేశా. ఆ విషయం ఈ పిల్లగాడి కూడా తెలుసు. ఎరా? అవును. అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండాలి పెడతారు. మరి నేను ప్రతి వారం పెడుతున్నానా లేదా? అదేమిటి స్వామి అలా చోరు మూసుకున్నారు? ఈ వసలక్ష్మి నసం వెళ్ళాక త్రాస్తుడా. పేరుకు ఉండ్రాలు పెట్టేది నాకు, తినేది నువ్వు. కొబ్బరికాయలు కొట్టేది నాకు, పచ్చడి చేసుకుని మెక్కేది నువ్వు. దాని నస వెళ్ళాక ఆఖరికి నా చెవులోంచి రక్తం కూడా వస్తుందిరా. మొన్నోసారి అయితే జ్వరం కూడా వచ్చింది. అసలు ఆ దిక్కుమాల యాత్ర సలహా ఎవడమన్నారా నిన్ను? ఏయ్! ఏంట్రా నవ్వుతున్నావు? నన్ను చూస్తే జోకులుగా ఉందో? రా, నా చేతిలో చిలకడ దుంప పులుసైపోతుంది. పొడగొనేవేంటున్నానా? లేకున్నా ఏమ్మా, మీ అన్నయ్య గారు నిద్ర లేచారా? నన్ను రమ్మంటున్నారా? లేదు నాన్న, ఎప్పుడో లేచాడు. ఏమ్మా, మీ అన్నయ్య గారు లేచారా? లేదు సార్ నన్ను రమ్మంటారా? ఏంటన్నా? నాకు ఒక పిచ్చి కళ వచ్చిందన్న, అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను. చచ్చా, మిలిటరీ వాడి కొడుకు భయం ఏమిట్రా? పడుకో. అరే నాన్న, నా దేశం ఇవాళ యుద్ధంలో గెలిచిందిరా. నేనక్కడ లేను, కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ. నాకు చాలా గర్వంగా ఉందిరా. యుద్ధంలో చావు విలయతాండవం నువ్వు చూసుంటావు. చావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాలా ప్రయత్నిస్తుంటుంది. చావు చేతిలో నువ్వు ఓడిపోకూడదు నాన్న, గెలవాలి. చావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న. చావుని చిరునవ్వుతో విక్కిరించడం, చావుని చిరునవ్వుతో ఆహ్వానించడం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని వదలకు.
నీ పెదాల మీద చిరునవ్వు చెరకనివ్వకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావురా చంటి. నవ్వకపోతేనే నాలా ఉంటావు. నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే అప్పచెప్తున్నాను నాన్న. నానా